హైదరాబాద్లో 2 రోజుల పాటు బత్తిని సోదరులు అందించే చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. 150 ఏళ్లుగా చేపమందు ప్రసాదాన్ని ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. చేపమందు ప్రసాదానికి దేశ విదేశాల నుంచి ఆస్తమా బాధితుల నుంచి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ పూర్తయింది. నిన్న ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగింది. కార్యక్రమానికి విశేష స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా బాధితులకు ఔషధంగా పనిచేసే ఈ చేప ప్రసాదం కోసం దేశ విదేశాల నుంచి జనం తరలి వచ్చారు. బత్తిని సోదరులు ఫ్రీగా అందించే చేపమందు ప్రసాదం దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 150 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ మందు తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం, శ్వాస సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 30 కౌంటర్లు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపించేశారు. మహిళలకు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకున్న వారికే చేప ప్రసాదం పంపిణీ చేశారు. మొదటి రోజు దాదాపు 65,000 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు. రెండో రోజు కూడా అధిక సంఖ్యలో వచ్చి చేప మందు తీసుకున్నారు. బత్తిని సోదరులు పంపిణీ చేసే మందుకు అవసరమైన చేప పిల్లను రాష్ట్ర ఫిషరీస్ శాఖ సప్లై చేసింది. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.